పాపాత్మురాలైన స్త్రీ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ప్రభు దగ్గర పాపం ఉందని, నేను పాపము చేస్తున్నానని దేవుని దగ్గర కన్నీరు కార్చి తన కన్నీటితో పాదములు కడిగి తన కురులతో ఏం చేసింది? పాదాలు తడిపింది. తడిపితే ఈమె పాపములన్నీ క్షమించబడిని అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు. మరి విశ్వాసం ఉంచి వారు తీర్పులోనికి రాక మరణములోను జీవములను దాటిపోయి ఉన్నారని సెలవిస్తున్నాడు. కనుక దుఃఖములో నిరుత్సాహములో నిండి ఉన్న వారికి ఆయన ఆదరణ, రోగములను స్వస్థపరిచేవాడండి. ప్రతి రోగములు స్వస్థపరిచేందుకు ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవాతి దేవుడైన యేసు ప్రభును చీకట్లో ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన పాపంలో ఉంటా ఆయనకి ఇష్టం లేదు. కానీ చీకట్లో నువ్వు ఉంటున్నావు, పాపంలో ఉంటున్నావు. చీకట్లో ఎందుకు ఉంటున్నావు? పాపము చేయటానికి. పాపాత్మురాలు ఎంత మిగిలిపోతున్నావు? పాపము చేస్తున్నావు. పాపం చేసి పాపమును దేవుని దగ్గర ఒప్పుకోకుండా పాపంలో మునిగిపోతున్నావు, పాపంలో ఉంటున్నావు. అందుకునే పాపులు రక్షిస్తే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, నిజమైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, ప్రతి చింతను తీసే దేవుడు, పాపములు కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే పాపము లేని రహితుడు యేసు ప్రభు. నీతిమంతుడు, సత్యదేవుడు, సమాధానకర్త ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే మరణములో నుండి జీవములోకి నడిపిస్తాకే, పాపములో నుండి నువ్వు నశించిపోకుండా, రోగములతో నువ్వు నశించిపోకుండా, వ్యాధులతో నశించిపోకుండా, సమస్యల్లో నశించిపోకుండా, ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు, విశ్వాసం ఉంచిన వారికి, నమ్మదగిన వారికి ఆయన మేలు చేసే దేవుడు, కుంగుయున్న వారిని లేవనెత్తే దేవుడు, నలిగిపోతున్న వారిని ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలపరిచి ఆయన దీవునికరంగా ఉంచే దేవుడు, చీకట్లో ఉన్న వారికి ఎలుగై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎలుగు మార్గంలోకి రావటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఎలుగులోకి ఉండటానికి నువ్వు ఇష్టపడతలేదు, చీకట్లో కూర్చుంటున్నావు, చీకట్లో ఉంటున్నావు, చీకట్లో నుండి మరణాంధకారములో ఉంటున్నావు. ఆ ఎలుగులోకి రావని యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పాపులు రక్షిస్తాకి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు గనుక జీవిస్తున్నది చీకట్లో జీవించి నడుచుకున్న వారికి ఎలుగై ఉంటక ఆయన మన యందు జాలి పడుతున్నాడు. విశ్వాసించిన వారికి తీర్పులోకి రాక మరణము నుండి జీవంలోకి దాటి ఉన్నాడని యేసు ప్రభు చెప్తున్నాడు. వారు జీవములోకి నడిపిస్తాకి యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు. జీవ మరణంలోకి వెళ్ళిపోతున్నావా? జీవములోకి నాకు రాకుండా మరణానికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి మరణములో నుండి జీవములోకి నువ్వు రావాలంటే యేసు ప్రభును ఆరాధించాలి, యేసు ప్రభు నమ్ముకోవాలి, యేసు ప్రభును స్తుతించాలి, యేసు ప్రభును అంగీకరించాలి. నీవు నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నిన్ను నా యేసు అని అంగీకరిస్తున్నాను, నా దేవుడు అని అంగీకరిస్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని అంగీకరిస్తున్నాను, నాకు అన్నిటిని కుదురుపరిచేవాడు అని అంగీకరిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే ఇలా మనవి చేస్తావో దేవాతి దేవుడని యేసు ప్రభు దుఃఖములో నుండి నిరుత్సాహంలో ఉన్న వారికి, నిండి ఉన్న వారికి ఆయన ఆదరణ, రోగములో ఉన్న వారికి స్వస్థత కలుగజేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి ఆదరణకర్త విడిచిపెట్టేసి నువ్వేం చేయగలవు? ఇంత బలపరిచే దేవుని విడిచిపెట్టి నువ్వేం చేయగలవు? ఇంత దీవించే దేవుని వదిలిపెట్టి నువ్వేం చేయలేవు. దీవించే దేవుని దగ్గరికి రా, బలపరిచే దేవుని దగ్గరికి రా, రోగములు స్వస్థపరిచే దేవుని దగ్గరికి రా, నీ సమస్యలు విడిపించే దేవుని దగ్గరికి రా. దేవుని పాదాల దగ్గర శరణు వేడుకో. శరణు వేడుకున్న వాళ్ళకి సహాయం చేసే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురి యొద్దకు నడవాలని ఆశిస్తున్నాడు. మోసే గురి యొద్దకు నడిచాడు, పౌలు వారు గురి యొద్దకు నడిచారు, అహరోను గురి యొద్దకు నడిచారు గనక వారు దేవుని బలి అర్పణలు అర్పించినప్పుడు దేవునికి అంగీకారములుగా ఉన్నాయి. ఇస్సాకు అబ్రహాముని ఇస్సాకును అర్పిస్తాకు వచ్చినప్పుడు అర్పణ కోరాడు గనక అర్పణ అంగీకరించాడు, దేవుని స్తుతించాడు గనక అర్పణ దేవుని దగ్గర ఇస్సాకును ఇవ్వబోతున్నా సరే ఇత్తకి ఇష్టపడుకోకుండా ఆయనే గొర్రె పిల్లగా వచ్చి ఆయన వధింపబడ్డాడు. నీ కొరకు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చి తన స్వరక్తముతో నిన్ను సంపాదించాడు, తన రక్తంతో నిన్ను కడుక్కున్నాడు. నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను అంటున్నాడు యేసు ప్రభు. పౌలు భక్తుడు అంటున్నాడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు యేసు ప్రభు అని చెప్తున్నాడు. మనం స్వరక్తం ఇచ్చి కొనబడి రక్తంలో ఆయన కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి పాపులలో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండాలి, నీతి పరులుగా ఉండాలి. నిజమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తాడు. అటువంటి నీతి సత్యము దేవుని దగ్గర ఉంది గనక నీతిగా ఎంచబడింది అబ్రహాము. దేవుడు బలిగా ఇమ్మన్నప్పుడు
బలిగా ఇమ్మన్నప్పుడు దేవుడికి అబ్రహాము వెనుదీయకోకుండా ఇస్తాకి ఇష్టపడ్డాడు గనుక దేవుడికి స్వాస్థ్యముగాను దేవుడికి నీతిమంతుడుగాను అబ్రహాము ఉన్నారు. అబ్రహాము తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడంటే పాపుల్లో కలకోకుండా ప్రత్యేకంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు. యేసు ప్రభు మాటలు ఎనిది లేదు. మనం కూడా ఎనిదీకోకుండా ఉండాలంటే పాపుల్లో ప్రత్యేకంగా ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండాలి. చీకట్లో నడుస్తున్న వారికి ఎలుగునిస్తూ లోకంలో దేవుడు ఎలుగై ఉన్నాడు కనుక ఎలుగులాగా నువ్వు ప్రకాశిస్తుండాలి. ఎలుగు నేను లోకమునకు ఎలుగై ఉన్నానని చెప్పాడు. ఎలుగులో నడిచే వారికి ఏ చీకటి ఎదురవదు. ఎలుక్కి చీకటికి ఏమన్నా సంబంధం ఉందా? మరి సమరయులకి యేసు ప్రభు సంబంధం ఉందా? మరి ఇటువంటివన్నీ కూడా మన దేవుని దగ్గర అడిగితే చీకటికి ఎలికి సంబంధం లేదు. దేవాతి దేవుడి దగ్గర యేసు ప్రభు చెప్తున్నాడు, మనము దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు గనక మనం జీవములోనికి దాటిపోవారికి మరి దేవాతి దేవుడు స్వస్థాన్ని గురించి దేవుని తీర్పు, నీతి, నిత్యము, జీవము, మారు మనసు గురించి బోధించి దేవుడు కుమారుడిగా చెప్తున్నా దేవదూషణ చేయుచున్నాడని వారు మతాధికారులు అన్నారంటండి. ఏం చేస్తున్నారు? దేవదూషణ చేస్తున్నాడని అన్నారంటండి. ఏం చేశాడని ఆయన దేవదూషణ చేస్తున్నాడు? రోగులను స్వస్థపరిచాడు, పాపికి రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ చేస్తుంటే ఆయన ఏం చేశాడు? మతాధికారులు అన్నారంటే. ఈ లోకంలో కొంతమంది ఈ లోకానుసారం బయలుదేరారు కదా, యేసు ప్రభు బిడ్డలు హింసిస్తాకి యేసు ప్రభు దేవుడు కాదని ఎన్నో ప్రభు మరి ఈ లోకంలో ఆయన కొరకు ఏం చేస్తున్నారు? ఆయన్ని ఏం చేస్తున్నారు? యేసు ప్రభు గురించి ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రజల్ని ప్రవక్తలను చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఎవరు గెలవలేకపోతున్నారు. ఇంటర్వ్యూ ఎంతవరకు చేసినా సరే కిరణ్ కుమార్ గారు ఆ రకరకాల దైవజనులు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతున్న సింహాలను లేపినటువంటిది జాగ్రత్త అని ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అందరూ కూడా మీరు ఇన్నవచ్చు వింటున్నారు కూడా. ఇంటర్వ్యూ చేసి జరుగుతున్నప్పుడు ఎక్కడ ఓడిపోతలేదు యేసునాం, ఎక్కడ ఓడిపోతలేదు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వగలిగినట్లు బైబిల్ ఉంటుంది. ఎక్కడా కూడా విజయం కానీ అపజయం ఎక్కడా రావట్లేదు యేసు ప్రభు. ఎందుకంటే దేవాతి దేవుడని యేసు ప్రభు ప్రతి వారి పట్ల ఆయన గొప్ప మేలు చేస్తున్నాడు, గొప్ప దీవెనలు ఇస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. చాంద్రోజు పక్షవాయిని, చనిపోయిన లాజర్ని, పాపాత్ముల స్త్రీని, వీళ్ళందరినీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారు స్వస్థపరిచాడు. వారిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచారు. అదే జీవితాల్లో ఉంటున్న వారిని అనేకమైన కోట్లాది ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయినప్పటికైనా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన దైవజనులు ఉన్నారు, చేస్తున్నారు, జరుగుతుంది. ఏ అపాయాన్ని గురవుకోకుండా ఉండాలంటే ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ ప్రభువులో మనం కలిగి ఉన్నప్పుడు ఎక్కడ మనకి ఏది ఎదురైనప్పటికైనా మనకి ఇంటర్వ్యూ జరుగుద్ది. ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు మనల్ని పరీక్షిస్తారు, మనకు తగిన సమాధానం చెప్పేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడని యేసు ప్రభు మహాజ్ఞాని. ఆయన జ్ఞానమునకు ఆయన ఎప్పుడు చిన్నప్పుడే శాస్త్రులతో సరితూగగలిగిన వాడు యేసు ప్రభు. శాస్త్రులకి సమాధానం చెప్పాడు యేసు ప్రభు. ఆయన వడ్లవాని కుమారుడిగా ఉన్నాడు, శిల్పకారుడై ఉన్నాడు, అన్నిట్లకి సరిపోయిన వాడు దేవుడు గనుక ఎవరిని విడిచిపెట్టుకోకుండా, ఎవరిని కూడా తప్పు పట్టుకోకుండా అందరిని ప్రేమించాడు, రక్షించి పాపులను రక్షిస్తాకి లోకానికి మనుషు కుమారుడిగా లోకానికి వచ్చాడు కనుక అందరినీ రక్షిస్తాకి ఇష్టపడుతున్నాడు. ఎవరు నా బిడ్డ కాదంటలేదు. సకల రోగములతో బాధతో నీ వారిని విడిచిపెట్టేసిన, నీ వారిని నిన్ను బయట పాడవేసిన ముదిమి వచ్చే వారికి ఎత్తుకునేవాడు ఆయనే. గాయములతో ఉన్న, రక్తము కారుతున్న, సవిస్తున్న సీమి రక్తంతో నువ్వు పడిపోని స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీ వారిని నిన్ను విడిచిపెట్టేసిన ఆయన్ని దగ్గరికి వచ్చుకుని నిన్ను ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని నీ గాయములన్నీ మానుపుతున్నాడు. నీకు స్వస్థత ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు, సుఖమునిస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇంత సంతోషం అనుగ్రహించే దేవాతి దేవునికి మనం ఇంటి దగ్గరుండి ఏం చేయగలదు? రక్షింపబడి మనం ఎన్నో రకాలుగా ఇబ్బందుల్లో ఉంటుంటాము. ఆ ఇబ్బందులన్నీ విడిచిపెట్టేసేయాలి.
విడిచిపెట్టి దేవుని కొరకు, నువ్వు దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడు మరి నీ పట్ల ఏది ఉన్నప్పటికైనా అది కీడైతే తొలగిస్తాడు. నీకు ఆశీర్వాదం కావాలంటే అనుగ్రహిస్తాడు. ప్రతి శాపముల నుండి తప్పిస్తాడు, ప్రతి పాపముల నుండి తప్పిస్తాడు, ప్రతి వ్యాధి నుండి తప్పిస్తాడు. పాప రోగములన్నీ ఆయన కుదుర్తిపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము న్యాయాధిపతి అయిన యేసు ప్రభు దగ్గర న్యాయంగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన న్యాయం జరిగించే దేవుడు, ఆయన న్యాయకర్త. భూమికి లోకానికి కూడా న్యాయకర్త. ఈ లోకంలో ఎంతో మంది న్యాయాధిపతులు ఉండొచ్చు. ఆ న్యాయం నీకు న్యాయంలాగా ఉండదు. న్యాయంలాగా చేయరు. న్యాయం అన్యాయంగా చేస్తారు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యాయం చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు. ఆయన న్యాయాధిపతి, న్యాయంగా ఉండే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు గనక దేవాతి దేవుడు అని యేసు ప్రభు మనల్ని న్యాయంగా ఉంచే దేవుడు. అబద్ధానికి చోటు లేదు, అక్రమకానికి చోటు లేదు, పాపానికి దేవుని దగ్గర అస్సలు చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులాగా ఉండమని దేవాతి దేవుడు మరి మాట్లాడుతున్నాడు గనక దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణములో నుండి జీవములోకి నడిపించి దేవాతి దేవుడని యేసు ప్రభు స్వస్థత నరిగించి దేవుడు తీర్పు తీర్చే దేవుడు గనక నిత్య జీవం మారు మనసు గురించి బోధించుతున్నాడు గనక తానే దేవుని కుమారుని అని చెప్పి మనకి దేవాతి దేవుడని యేసు ప్రభు శిక్షలో నుండి తప్పిస్తాకి లోకానికి వచ్చాడు. శిక్ష, అది ఏ శిక్ష? పాపం అనే శిక్ష. ఏ శిక్ష? రోగం అనే శిక్ష. ఏ శిక్ష? మనకు న్యాయం జరుపుకోకుండా శిక్ష. ఎక్కడ న్యాయం జరుగుతుంది? మనకు దేవుని దగ్గర న్యాయం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు తరచుగా వచ్చింది. ఆ న్యాయాధిపతి అంటండి. న్యాయం ఉందా? అన్యాయం ఉందా ఆయన దగ్గర? అన్యాయం ఉంది. పాపం ఆయన దగ్గరికి వెళ్ళింది. న్యాయం తీర్చాడా లేదా? అంతకంటే మనకు న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయం తీర్చగలిగిన దేవుడు, మన కొరతలు తీర్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, నిన్ను పడిపోయిన చోట నుండి లేవదీసే దేవుడు, నిన్ను కృపనిగ్రించే దేవుడు, బలపరిచే దేవుడు, నీ చేయి పట్టుకు నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి దేవునికి నువ్వు ఏమని ఆరాధిస్తున్నావు? ఏమని స్తుతిస్తున్నావు? ఎలా ఉంటున్నావు ప్రభువుకి? పాపములోనే ఉంటున్నావా? పాపములో జీవిస్తుంటూ ప్రభువుని ఆరాధిస్తే నీ ప్రార్థన నీకు ఇష్టము, ఆయనకి ఇష్టం కాదు. ఆ ప్రార్థన నీకు ఇష్టం అవ్వచ్చు, ఆయనకి ఇష్టం కాదు. రాత్రి ఒక ఆయన ప్రార్థన చేశాడు కదా, ఎలా చేశాడని ప్రార్థన? ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఏమైపోయింది? పాపమైపోయిందని అన్నాము. ఆయన ఉద్యోగం ఎవరు తీసుకున్నారు? ఏరో ఒకరు తీసుకున్నారు. ఆరి భార్య ఏమైపోయింది? ఆరి బిడ్డలు ఏమైపోయారు? ఆరి ఆస్తి ఏమైపోయింది? యేసు ప్రభు నమ్మేశాడు. రోమా సైన్యానికి యేసు ప్రభు నమ్మేశాడు. డబ్బులెట్టి ఏం కొన్నాడు అన్నారండి? సమాధులు. ఎందుకు పని చేద్దాయి? అది ఎందుకు పని చేయదు. ఆ డబ్బులు తెచ్చి దేవాలయంలో ఏమైతే ప్రవక్తలు ఎత్తాకి లేదన్నారు. అది పొలం కొన్నాడు. ఆ పొలం ఎందుకు? శవాలు కప్పెడతాక, దేనికి పనికిరాదు. అది రక్తపు భూమి అని బైబిల్లో రాయబడింది. శాపమైంది చేయకూడదు, శాపగ్రస్తమైంది మన ఇంటికి తేకూడదు, నాశనం మన ఇంటికి తేకూడదు. దేవుని ఆశీర్వాదం తేవాలి. దేవుని ఆశీర్వాదంతో మనం ఉండాలి. ఆశీర్వాదం యేసేపు దేవుని చేతిలో ఉన్నాడు గనక, దేవుని చేతిలో ఉన్నాడు గనక ఆశీర్వాదం యేసేపు దక్కించుకున్నాడు. ఎలా దక్కించుకున్నాడు? అన్నలు అమ్మేశారు. ఎక్కడి నుండి ఎక్కడికి అమ్మేశారు? ఎక్కడి నుండి ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తుకి అమ్మేశారు. మిద్యానీయులకి అమ్మేశారు. ఐగుప్తు మిద్యానీయులకి అన్నలు అమ్మేశారు. కనాను దేశంలో నుండి అన్ని మరి దేశానికి అమ్మేశారు. ఐగుప్తులు దేశానికి అమ్మేసైతే అక్కడ బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో నుండి ఏం చేస్తున్నాడు? ఎట్టి చాకరీలు చేస్తున్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? ఫరో ఇంట్లో ఉన్నాడు. ఫరో ఇంట్లో యవ్వన వయసు వచ్చింది, యవనుడుగా నిలబడ్డాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఫరో రాజు. అన్నిటిల్లో చలామణి అవుతున్నాడు యేసేపు. అన్ని పనులు చేయగలుగుతున్నాడు యేసేపు. అన్ని తీర్చిదిద్దుతున్నాడు యేసేపు. అన్ని వ్యవసాయాలు చేస్తున్నాడు. అంత ధనము సమకూరుతున్నాడు. ఇల్లంతా చూసుకుంటున్నాడు. సమస్తాన్ని చూసుకుంటున్నాడు రాజు అధికారం ప్రకారం. కానీ యేసేపు ఫరో భార్య ఏం చేసింది? యేసేపు ఏం చేసింది? కన్నేసి ఏం చేసింది?
ఎవరు లేని సమయాన్ని, యవనస్తుడిగా ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు, ఏ దిష్టి లేకుండా ఉన్నప్పుడు, ఒక తల్లిగా చూస్తున్నప్పుడు, ఒక కుమారుడిగా చూడకోకుండా కన్నేసి ఆయన ఎంతో విసిగించేసింది, ఎంతో బలవంతం చేసేసిన తర్వాత ఆయన పాపము నుండి దూరంగా పారిపోయాడని బైబిల్లో రాయబడింది. జికట గల దొంగ యూబులో నుండి తప్పించుకున్నాడు. మన కీర్తన చదువుతాం చూడండి. మనం చదివిన కీర్తన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ యూబులో నుండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ యూబి. నాశనకరమైన గుంటలు ఎవరిని వేసేసారండి? ఏసేపుని వేసేసారు. జిగటగల దొంగ యూబులు ఎవరున్నారండి? ఏసేపు ఉన్నాడు, దొంగ యూబు దగ్గర ఉన్నాడు. దొంగ యూబు ఎవరండి? దొంగ యూబు ఎవరు? ఫరో భార్య. ఫరో భార్య తల్లిగా చూడలేదు, ఏంటి ఒక విధముగా చూస్తుంది. ఎంతో విసిగించేసింది. అమ్మా నీకు తల్లి దండము, నేను తల్లిలాగా చూస్తున్నాను అన్నా సరే, ఫరో రాజు వచ్చేటప్పటికి నన్ను ఈ కుమారుడు, ఈయన యవనస్తుడు నన్ను బలవంతం చేశాడు అని చెప్పగానే ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? సరసాల్లో వేసేసారు. జిగటగల దొంగ యూబులో నుండి తప్పించుకున్నాడు, గోతులో నుండి తప్పించుకున్నాడు. ఏసేపు ఫరో చేతిలో నుండి తప్పించుకోవటానికి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. చేసి ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా ఉన్నాడంటండి ఏసేపు. ఈ దొంగ యూబులోకి వెళ్ళలేదు, పాపన యూబులోకి వెళ్ళలేదు. ఫరో రాజు భార్యకి భర్తగా ఉండలేదు. పాపముల నుండి విడిపించబడ్డాడు, పాప వ్యసనముల నుండి విడిపించబడ్డాడు. యవనస్తుడుగా ఉండి యవన కాలములో యవనిచ్చులకు గురవలేదు ఏసేపు. పాపము నుండి తప్పించబడ్డాడు. మనం పాపము నుండి తప్పించబడుతున్నామా? జిగటగల దొంగకు ఊపికి గురైపోతున్నామా? ఎక్కడ ఉంటున్నాం మనము? పాపములో ఉంటున్నావా? ఏసేపు పాపానికి దూరంగా పారిపోయాడండి, జిగటగల దొంగ యూబులో నుండి తప్పించుకున్నాడు. మనం ఎప్పుడు ఆ యూబు దగ్గరే ఉంటున్నాం, ఎప్పుడు ఆ పాపము కాలు దగ్గరే ఉంటున్నాం. ఆ కాలు జారిపోతుందని తెలుసు కూడా కాలు జారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జిగటగల దొంగ యూబులో నుండి లేవనెత్తబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తములో నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధురాలుగా తీర్చబడ్డావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ చెప్పావు, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నావు, దేవుని దగ్గర నీతిమంతుడిగా ఒప్పుకున్నావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. ఈ లోకములో యేసేపులాగా పాపమునకు దూరంగా పారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పాపమైన దొంగ యూబులో చిక్కబడకూడదు, పాపమైన యూబులకు మన కాలు వెళ్ళకూడదు. సామెతల్లో ఏమని ఉందంటే 5వ అధ్యాయంలో ఆమె పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి అంటండి? ఆమె పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి అంటండి? పాదములు పాపానికి పరిగెడుతున్నాయి అంటండి. సామెతలు 5వ అధ్యాయంలో ఉంది. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, తేనికారెను. పదును గలది దారి తీయును, అది జీవం తిరుగును. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం తొలగిపోకుడి. జార స్త్రీ అందు ఆ మార్గముకు పోక
దేవుని స్తోత్రం. ఆ మార్గం మనం ఏం చేసుకోవాలంటండి? దూరముగా ఉంచుకోవాలంటండి. ఏ మార్గానికి వెళ్ళిపోతున్నాము? పాపం అనే మార్గానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి దేవాతి దేవుడని యేసు ప్రభు దాని మార్గముకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఏ మార్గానికి వెళ్ళిపోతున్నాం? పాపం అనే మార్గానికి వెళ్ళిపోతున్నాం. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, నా మాటలకు చెవియొగ్గము అని చెప్తున్నాడు. మనం ఏ మాటలకు చెవియొగ్గుతున్నాము? ఈ లోకములో రకరకాలైన మాటలకి చక్కగా చెవియొగ్గుతాం. యేసుప్రభు మాటలకు చెవియొగ్గుతామా? యేసుప్రభు వాక్యమైన దాటి దూరంగా వెళ్ళిపోతాం. ఇంకే అయిన దాడికి చక్కగా వింటుంటాం. ఎందుకంటే ఈ చెవులు ఎటువంటి అంటే ఈ చెవులు ఎటువంటి దురద చెవులు. దురచెవులకు చక్కగా మాటలు అటువంటి వింటాము. ఈ రకరకాల మాటలు వింటుంటాం. యేసు ప్రభు మంచి ఉపదేశం చేస్తున్నాడు. నా కుమారుడా, నువ్వు నా మాటలు అంగీకరించుము, దాని మార్గముకు పోకము, దాని అడుగుజాడలు నడవద్దు అని చెప్తుంటే ఆ మార్గాన్ని నడుస్తుంటాము. కాబట్టి దేవాతి దేవుడైన యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు రోగముతో బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులను కొంగదీస్తున్నాయా? ఇంట్లో నెమ్మది లేదా? దురాశలతో ఉన్నావా? మరి విడుదల లేకోకుండా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఆత్మరక్షణకై ప్రాణమును అర్పించి ప్రభువు ప్రేమ చూపుతున్నాడు అంటండి. దుఃఖములో నుండి, రోగములో నుండి విడుదల కలుగు చేసి నిన్ను సంతోషంగా సమాధానంతో నిన్ను నింపి సంతృప్తి పరిస్థితులకు ఇష్టపడుతున్నాడు. ఈ పాపములకు వెళ్ళకోకుండా మరి దేవుడు ప్రేమించే మాటలు ఉపదేశం అంగీకరించి ఆయన దుఃఖానికి పోకుండా, పాపానికి పోకుండా, రోగములు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి పాప మార్గములో నుండి తప్పించబడతాకి, కీడులో నుండి తప్పించబడతా, సకల రోగములను తప్పించబడతాకి, సకల పాపముల నుండి విడుదల కలుగజేసి నిన్ను ఎటువంటి శాపానికి గురవుకోకుండా యేసు ప్రభు నిన్ను మరి దేవాతి దేవుడని యేసు ప్రభు నీకు సంతోషం, సమాధానం ఇచ్చి తృప్తిపరితాకి ఇష్టపడుతున్నాడు. గనుక ఆయన నమ్ముకుని ఉంటే గనుక ప్రతి భారమును ఆయన ఏం చేస్తాడో తొలగిస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారిలారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నాడు. నా భారములు నేనే మోసుకుంటాను. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఈ పాపము భారంతోనే ఉంటాను, ఈ దుఃఖంతోనే ఉంటాను, ఈ బాధతోనే ఉంటాను, నా పాపమే నాకు చాలని అలాగే ఉంటుంటే ముసును పడినంత చేదు అనుభవించక తప్పదు. మరణానికి నీ పాదములు నడుస్తుతా తప్పదు. నాశనానికి నీ మార్గము సరళం చేసుకుని ఉంటాము. సరళం చేసుకుంటా ఆ మార్గాన్ని పోకుండా ఉండాలంటే దేవాతి దేవుడైన యేసు ప్రభు మంచి మార్గమై ఉన్నాడు. నేను తప్ప లేడు. ఆ దేవుడిని ఆరాధించే వారికి ఆయన పాపములో ఉన్న, దుఃఖములో ఉన్న, బాధలో ఉన్న, నిరాశలో ఉన్న, నిరుత్సాహంలో ఉన్న, ఆయన చింతల్లో ఉన్న ప్రతి వారికి చింతలు తీసి, బాధలు తీసి, రోగము తీసి, పాపము తీసి, పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధురాలిగా చేయగలిగిన దేవుడు గనుక ఆయన నమ్ముకున్న వారికి, ఆయనకి విశ్వసించిన వారికి, ఆయన ఆరాధించే వారికి ఇటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. జిగటగల దొంగ యూబుకి వెళ్ళకోకుండా ఆపే దేవుడు. నాశనకరమైన గుంట్లో పడకుండా నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గుంట్లు ఎవరియండి? ఈ నాశనకరమైన గుంట్లు ఎవరి? మనకి. మనం కోరుకుంటాం. ఈ జిగటగల దొంగ ఎవరు వెళ్తున్నాం? మనమే వెళ్తున్నాం. నా కుమారుడు నా ఉపదేశం ఆలకించంటే ఏం చేస్తున్నాం? వెనకోకుండా త్రోసి వేస్తున్నాం. ఇవన్నీ మనలో ఉంటనే గనక ఇవన్నీ రకరకాల సమస్యలకి మనల్ని తీసుకుపోతా కారణం ఏంటంటే ఆయన ఉపదేశమును అంగీకరించక, ఆయన మార్గంలో నడవక, ఆయన కట్టడలో ఉండక, ఆయన నమ్మదగిన దేవుడు చెప్తున్న కట్టడలో విధుల్లో మనం ఉండలేకపోతున్నాం గనక కరువులు, కాటకాలు, ఇబ్బందులు, రోగాలు, శాపాలు ఇవన్నీ తాండమాటకి ఏంటంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వినక, ఆయన ఉపదేశమును అంగీకరించక, ఆయన కట్టడలో ఉండక, ఆయన చేసే మేలును కనుగొనలేక, ఆయన చేసే మేలు వినలేకుంటున్నాం గనక ఇవన్నీ కూడా మనకి ఉంటున్నాయి. నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, నా మార్గములో నడుచుకో, జీవవృక్షములు గల మరణములోకి వెళ్ళకోకుండా జీవములోకి నడిచే దేవాతి దేవుడైన యేసు ప్రభు నిన్ను జీవంలోకి నడిపిస్తాడు. జీవము నీకుంద గనక, బ్రతికించే నాదుడు నీకున్నాడు గనక, పాపములో నిన్ను తప్పించే యేసు ప్రభు నీకున్నాడు గనక, పాపము లేని యేసు ప్రభు నిన్ను పాపములో నుండి తప్పిస్తాకి ఈ లోకానికి వచ్చాడు గనక
ఆయన పాపము లేని రహితుడు, ఆయన నీతిమంతుడు, ప్రతి శాపము నుండి తప్పించే దేవుడు, ప్రతి ఉగ్రత నుండి తప్పించే దేవుడు గనక నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చే దేవుడు, దేవాతి దేవుడని యేసు ప్రభు. సంతోషము లేని వారికి సంతోషమునిచ్చే దేవుడు, దుఃఖములో ఉన్న వారికి విడుదలను కలుగ చేసే దేవుడు, మరణాంధకారంలో ఉన్న వారికి మరణము నుండి విడిపించే దేవుడు. ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవాతి దేవుడని యేసు ప్రభు నిన్ను చూసి, నీ భక్తిని చూసి, నీ విశ్వాసం నుంచి స్వస్థపరచగలిగిన దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు, అన్నిటిని కుదురుపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నిట్లు కుదురుపరిచే దేవుడు, ఒక దాంట్లో ఇడిచిపెట్టే దేవుడు కాదు, ఒక దాంట్లో నీకు చేసే దేవుడు కాదు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు ఆరాధించే దాన్ని బట్టి, దేవాతి దేవుడైన ప్రార్థించే దాన్ని బట్టి దేవాతి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, చీకట్లో ఉన్న వారికి ఎలుగై ఉన్న దేవుడు, మరణాంధకారంలో నుండి ఇడిపించే దేవుడు, పాపులు రక్షిస్తాకి దేవుడి లోకానికి ఎలాగొచ్చాడండి? మనుష్య కుమారుడిగా వచ్చాడు. కాబట్టి దేవాతి దేవుడని యేసు ప్రభు పాపులను రక్షిస్తాకు వచ్చాడు గనక చీకట్లో ఉన్న వారికి, మరణాంధకారంలో ఉన్న వారికి ఎలుగుని అనుగ్రహిస్తాకు వచ్చాడు. మీ ఆత్మ అనే దీపములు ఏం చేయాలంటండి? ఎలగనివ్వని చెప్పాడు. దీపమును వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడతాం కాదు, మీ దీపములు ఎలగనివ్వండి అని చెప్పాడు. మన దీపాలను మనమే తీసేసుకుంటాం. దీపం ఆరిపోయిందని అంటున్నాం. ఎందుకు ఆరిపోతుంది? మెతీషాలు ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 100 సంవత్సరాలు బతికాడు. మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇంకా కిందకు వచ్చేస్తాను. 70 సంవత్సరాలు బ్రతికాడంటే గ్రేట్, 60 సంవత్సరాలు బతికా గ్రేట్, 30 సంవత్సరాలు గ్రేట్. మనం ఇందులో ఉండలేకపోతున్నాం. మనల్ని పాపము మరణానికి అప్పగిస్తుంది. మరణానికి అప్పగించుకోకుండా, రోగములో పడిపోకుండా, నాశన కోపంలో పడిపోకుండా, జీవ మార్గంలో జీవాధిపతి యేసు ప్రభు నిన్ను జీవంలోకి నడిపించక ఈ లోకానికి వచ్చాడు గనక, చీకటిలో ఉన్న వారికి ఎలుగై ఉండుటకు ఆయన లోకానికి వచ్చాడు గనక, ఆ చీకటి అనే మార్గంలో తప్పింతాకి, జిగటిగాల దొంగ ఊబులను తప్పిస్తాకి, నాశనకరమైన దొంగ ఊబులో నుండి, ఆ గుంటలో నుండి లేవనెత్తే దేవుడు గనక ఆయన దేవుడిగా ఆరాధిస్తే, ఆయన ప్రభువుగా ఆరాధిస్తే, ఆయన నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు దేవాతి దేవుడైన యేసు ప్రభు నీ పక్క నుండి అన్నిటిని సరిచేసి నిన్ను కుదుటపరిచి తన బిడ్డగా స్వీకరించుకుని నువ్వు చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థన దేవుడిని నీకు సహాయం చేసే దేవుడు గనక ఆ దేవుడిని నిజముగా ఆరాధించే వారికి, ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి ఆయన ఏ మేలు చేయకు మానడు గనక, ఆయన మేలు అనుగ్రహించే దేవుడు గనక ఆ మేలు నిజంగా నువ్వు పొందుకుంటే, ఆయన ఆరాధిస్తే ఆ మేలు దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, సంరక్షిస్తాడు. నాశనకరమైన ఊపులో నుండి లేవనెత్తి నిన్ను సజీవురాలిగా ఉంచుతాడు. మేనుకుడులు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.